అంటే మనస్సు, బుద్ధి, చిత్తము తెలుసుకొను అభ్యాసమే అంతఃకరణం. నా కర్మ ఏంటి, నా జీవితం ఏంటి, నా జీవనం యొక్క విధానం ఏంటి, నేనెందుకు సృష్టింపబడ్డాను, నా జీవితంలో దేవుడు ఏమి నిర్దేశించాడు, నా జీవితం ఎలాగూ నడవాలి, ఎలాగూ సాగాలి అని మిద్యాన్ అరణ్యములో అరణ్యవాసిగా తన మామ యొక్క మంద కాపరిగా దేవుడు ఏకాంత వాసములోనికి మోషేను తోడుకొని వెళ్ళుటను బట్టి బహుశా మోషే తన మనస్సును, తన బుద్ధిని, తన చిత్తమును సాధనం చేసుకొని ఒక ఆత్మీయ తృష్ణ మోషే అరణ్యములో కలిగి ఉండుట రెండవ 40 సంవత్సరముల యొక్క జీవనం యొక్క విధానం అని గ్రహిస్తూ ఉన్నాం.